టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, తాత నందమూరి తారక రామారావు నట వారసత్వానికి ప్రతిరూపంగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమా చిరుత తర్వాత ఆరెంజ్ సినిమాలో హీరోగా నటించిన బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మగధీర, ఎవడు, రంగస్థలం, ధృవ, నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ను షేక్ చేసేశాడు చరణ్. నిజానికి ఆరెంజ్ కూడా ఒక టైం తర్వాత యూత్ను విపరీతంగా ఆకర్షించింది. ఎన్టీఆర్కు స్టూడెంట్ నెంబర్ 1, రామ్ చరణ్కు మగధీర లాంటి సక్సెస్ ఇచ్చి వారి కెరీర్ను మలుపు తిప్పింది దర్శకధీరుడే. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి తర్వాత ఈ సినిమాకే అంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్కు, రామ్ చరణ్కు పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇండియన్ సినిమా మార్కెట్ ఓ లెవెల్కు పెరిగింది. ఒక్కసారిగా 100 కోట్లకు రెమ్యూనరేషన్లు పెంచేశారు ఈ హీరోలు. ఇక ముఖ్యంగా నాటు నాటు పాట ఆస్కార్ స్థాయికి చేరి ప్రపంచాన్నే ఓ రేంజ్లో ఊపేసింది. అయితే ఈ చిత్రంలో తారక్, రామ్ చరణ్ ఇద్దరు అగ్ర హీరోలు కావడంతో ఫ్యాన్స్ ఎవరు గొప్ప, ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరిది తక్కువ అంటూ నెట్టింట్లో చర్చించుకున్న విషయం తెలిసిందే. వీరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొట్టుకున్నారు కూడా. అయితే చాలా వరకు రామ్ చరణ్ హీరో అని, తారక్ ది సపోర్టింగ్ పాత్ర అని చరణ్ అభిమానులు అన్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ రచ్చరచ్చ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే సాగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకధీరుడి దగ్గర మీడియా వారు RRR ప్రస్తావన తీసుకురాగా, ఒకవేళ కొమరం భీముడో సాంగ్తోనే మూవీ ఎండ్ అయితే అప్పుడు రామ్ చరణ్ది సైడ్ రోల్ అవుతుంది అంటూ జక్కన్న చెప్పుకొచ్చారు. ఈ మాటతో తారక్ ఫ్యాన్స్కు రెక్కలొచ్చాయి. రాజమౌళి చరణ్ను కావాలనే తక్కువ చేసి మాట్లాడారనే ఉద్దేశంతో ఈ వీడియోను నెట్టింట్లో వైరల్ చేస్తూ ఎన్టీఆర్ను తెగ పొగిడేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు రాజమౌళి అంత మాట అన్నాడేంటి భయ్యా అంటూ ఆశ్చర్యపోతున్నారు.